ఈ పొనగంటి కాడలతో చారు ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పొనగంటి కూర ఏదైనా వండుకున్నాక కాళ్ళు ఉంటాయి కదా, అవి పడేస్తారు కదా, అట్లా కాకుండా ఇందులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. పువ్వులో కానీ కాళ్ళలో కానీ చాలా మంచిది ఇది. అందుకని ఇది పడేయకుండా మనం చారు పెట్టుకోవచ్చు. ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా ఉప్పు పసుపు కొంచెం వేడి నీళ్ళు వేసి కడిగేసి 2-3 సార్లు కడిగేసి తర్వాత ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా మిక్సీలో ఇలా తిప్పితే ఇలా చూసారా, ఒకసారి బరగ్గా తిప్పేసి అయిపోయిన తర్వాత వాటర్ వేసి ఇది తిప్పాను నేను మిక్సీలో, చక్కగా ముద్దలాగా. ఇప్పుడు ఇది మరిగించడానికి పెడుతున్నాను నేను. వాటర్ వేసాను, ఇంకా వాటర్ వేసి బాగా కలిపేసి ఎంత గ్రీన్గా వదిలిన చూసారా. ఈ గ్రీన్ మనకి చాలా మంచిది అనమాట. చాలా విటమిన్స్ అవి ఉంటాయి, చాలా పోషక విలువలు ఉంటాయి. ఇది ముందు మరిగించుకుంటాను. ఇది మరిగే వరకు నేను ఉసిరికాయలు మిక్సీలో వేసి తీసుకొస్తాను అనమాట. మాకు చెట్టుకి ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి నేను ఉసిరికాయలతో చేస్తాను ఈ చారు. చింతపండు వేసి చేసుకోవచ్చు, నిమ్మరసం కూడా వేసి అంటే లాస్ట్లో మనం తాలింపు వేసేసిన తర్వాత నిమ్మరసం కూడా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇది చక్కగా పొంగొచ్చింది, మరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను. ఇదిగో ఉసిరికాయల రసం ఇలాగా క్లాత్లో వేసి పిండేసి తీసుకున్నాను. ఇది ఏముండదు, ఇది పిప్పే అనమాట. ఇప్పుడు ఈ రసంలోకి నేను ఇది వడపోసేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఇదేం లేదు, పిప్పే మిగిలింది. ఎలా ఉంది చూసారా, ఇది ఎంత ఫైబరో చూసారా. మనకి ఇలాంటి చారు అది తినటం చాలా మంచిది. ఎంతో ఫైబర్ ఉంటుంది దీంట్లో, ఇంకేం లేదు దీంట్లో. చారు వేసి మరిగించడం కోసం నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తున్నాను. ఇదిగో కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు పసుపు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్ల మిరియాల పొడి, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఈ కాచి వడపోసుకున్న ఈ రసం ఇందులో పోసేస్తున్నాను. పోసి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మరగడానికి పెడతాను. ఇప్పుడు చారు కూడా మరిగిపోయింది, మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తాను తాలింపు వేసుకోవడం కోసం. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం తాలింపు కూడా వేగుతుంది. ఇప్పుడు ఈ చారు తిరగమూత వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, చాలా టేస్టీగా వచ్చింది చారు, చాలా బాగుంది. చేసుకుంటే కనుక మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది పడేయకుండా కాళ్ళు బాగా యూస్ఫుల్ అనమాట.